ఉండాలి. ఇలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండి ఇగో లెటర్స్ మార్క్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్, అందరు ఏకమవుతారు. లేకపోతే అనకుండా మిమ్మల్ని మింగేస్తుంది, అందరిని మింగేస్తుంది, ఒకరి తర్వాత ఒకరు మింగేస్తుంది. కాబట్టి అట్లా విడివిడిగా ప్రయాణం చేసినా కూడా లాఠీ లేపేటప్పుడు ఒక్కసారిగా లేపి ఉమ్మడిగా దాడి చేద్దాం శత్రువు మీద అని ఒక ఎత్తుగడలు చెప్పాలి వాళ్ళకు. వాళ్ళు నేర్చుకుంటారు కూడా, వాళ్ళు కూడా వస్తారు. కొంతమంది రాకపోవచ్చు, ఆయా పార్టీలకు లాయల్గా ఉంటే వాళ్ళు, రాజకీయాలు ఉంటారు అనుకోండి, వాడు ఏ పార్టీ టికెట్ ఇస్తే మనకు అనుకూలంగా ఉంటాడు. రండి. మందుల సామిల్ గారు వచ్చారు. ఓకే, అట్లా అందరిని ఏకం చేయాలి. ఏకం చేయడానికి ఒక నీతి ఉండాలి. పౌర సమాజం చేస్తుంది, అందరిని ఏకం చేస్తుంది. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అనుకోండి, ఎవరిది వాళ్ళు రానియండి, వాళ్ళ అవసరాల కోసం పెట్టుకున్నారు. కానీ పుసుక్కుని ఓడిపోయింటే మాత్రం అంతా కింద మీద అయిపోయేది, విడిపోయేది, చెడిపోయేది. ఒక్కసారి మనం 7th రౌండ్ కి సంబంధించిన డేటా వచ్చింది. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా వెబ్సైట్ లో పెట్టిన డేటా ఇది. సో ఏమేం లెక్కలు తేలినాయనంటే 7th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి, ఈ 7th కంప్లీట్ అయిందంటే ఇంకొక 3 రౌండ్ల పోలింగ్ ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశకు వచ్చింది. కానీ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ పెట్టలేదు, ఇప్పుడు పెట్టింది 7th రౌండ్ వరకు. సో ఈ 7th రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 19,797 ఓట్ల లీడ్లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన సెక్యూర్ చేసుకున్న, ఆయనకు పడ్డ ఓట్లు 70,341. అంటే 2 లక్షల ఓట్లలో ఆయనకు పడ్డ ఓట్లు 70,341 ఓట్లు ఇప్పటి వరకు ఆయనకు పడ్డాయి. ఇంకా 3 రౌండ్లు పెండింగ్ ఉన్నాయి. ఆ మాగంటి సునీత గోపీనాథ్కు ఆమె 19,797 ఓట్ల వెనుకంజలో ఉంది. ఆమెకి ఇంతవరకు పడ్డ ఓట్లు 50,544 ఓట్లు ఆమెకు పడ్డాయి. లంకల దీపక్ రెడ్డి వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉన్నది. 11,923 ఓట్లు మాత్రమే ఆయనకు పడ్డాయి. 58,418 ఓట్ల వెనుకంజలో ఉన్నారు ఆయన. సో జస్ట్ 11,000 ఓట్స్, 11 అంటే ఆల్మోస్ట్ 12,000 ఓట్స్ మాత్రమే పడ్డాయి. ఇంకొక 3 రౌండ్లు చూసుకున్నా, 3 రౌండ్లు 6,000 వేసుకున్నా వాళ్ళు 16,000 దాటే అవకాశం లేదు. పడతలేవు, 2,000 కూడా పడతలేవు రౌండ్కి. సో కాబట్టి వాళ్ళు 15,000కి లోపే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం కనబడుతుంది. వెరీ 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 పూర్ పర్ఫార్మెన్స్. 2023లో వాళ్ళకి కనీసం 26,000 ఓట్లు వచ్చినాయి. అవి కూడా ఈసారి వాళ్ళకి రాలేదు బై ఎలక్షన్స్లో. అంటే వాళ్ళు అసలు పని చేయలేదని అర్థమవుతున్నది. సో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య కాంగ్రెస్ లీడ్ ఎంత ఉన్నది, గ్యాప్ ఎంత ఉన్నది అంటే 19,797 అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. 8th రౌండ్, 9th రౌండ్, 10th రౌండ్, ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ఆల్రెడీ 8th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 23,000 మెజార్టీ అంటున్నారు. కానీ అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే కేవలం ఒక్క రౌండ్లోనే 3,000 మెజార్టీ అనేది కాకపోయి ఉండొచ్చేమో. మరి లెక్కలైతే అన్అఫీషియల్ డేటా అయితే వస్తున్నది. సో ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆల్మోస్ట్ 20,000కి రీచ్ అయ్యారు. సో ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఇప్పుడు మెజారిటీ అన్నది ఎంత కీలకం సార్ ఈ ఎలక్షన్లో? అంటే హోరాహోరీగా ఫైట్ ఉంటుంది అన్న దగ్గర నుంచి వీళ్ళు భారీ మెజారిటీ దిశగా వెళ్తున్నారు.